V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ మురళీనగర్లో ఉన్న వెటరన్ అథ్లెటిక్స్ ప్రతిభ అమోఘమని ప్రశంసలు. ప్రతి మనిషిలోని ఒక ప్రతిభ ఉంటుంది, కావున ప్రతిభకి వయసుకి సంబంధం లేదు. వారి వారి ఉత్సాహాన్ని బట్టి స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్కేటింగ్ పార్క్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ
నేను ఏషియన్ ఇన్ఫోటెక్ చైర్మన్. నా ఆఫీసు టైకాన్ పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. డిస్ట్రిక్ట్ కంట్రోల్ నాది పెద్ద కంపెనీ ఉంది. నా కంపెనీలో మోర్ దెన్ 5,000 ఎంప్లాయీస్ ఉన్నారు. నేను ఇప్పటికప్పుడు వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటాను. ఎవరు నా దగ్గర వస్తే ఎంప్లాయీస్ కానీ కావాలంటే నేను సాయం చేస్తూ ఉంటాను. ఈ అథ్లెటిక్స్ వైజాగ్ అథ్లెటిక్స్ వాళ్ళకి నేను పరిచయం అయ్యాను. వీళ్ళు టాలెంట్ చూసేసరికి వీళ్ళకి కూడా నేను ఎంతో హెల్ప్ చేయాలని మనసులో పెట్టుకొని నా శ్రీనివాస్ గారు నాకు ఇది అప్పచెప్పారు బాధ్యతను. నేను ఒకటి చెప్పాను, ఇప్పుడు మనం వైజాగ్ అథ్లెటిక్స్కి ఇంకా భవిష్యం చాలా తక్కువ ఉంది. 150 మంది వరకు ఇక్కడ అథ్లెటిక్స్ వాళ్ళు, కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ ఇంకా చాలా తక్కువ సపోర్ట్ లేదు. ఆ ఫైనాన్స్ సపోర్ట్ కోసం ఇవాళ నేను జనరల్ సెక్రటరీ గారికి చెప్పాను, మనం ట్రస్ట్ని పరం చేసి వీళ్ళందరికీ కూడా మనం సంవత్సరం వరకు కూడా ఇక్కడికి బయటకు వెళ్తే వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటాం, మనం అంత హెల్ప్ చేస్తే బాగుంటాయని చెప్పేసి ఇప్పుడు ఇవాళ చెప్పాను. ఆయన ఒప్పుకున్నాడు కూడా త్వరలో ఒక ట్రస్ట్ పెట్టుకొని అందులో ఒక పెద్ద నిధిని పెట్టుకొని వీళ్ళందరికీ కూడా 150 మంది అథ్లెటిక్స్ కూడా రేపు 200 అవ్వచ్చు, 500 అవ్వచ్చు. మన వైజాగ్కి మంచి పేరు ఉంది. నిజంగా ఈ గోల్డ్ మెడల్ తేవడం అంటే అది ఇంటర్నేషనల్ లెవెల్ అంటే నేను నిజం చెప్పుకోవాల్సిన విషయమే. వాళ్ళకి చాలా అంటే సెల్యూట్ కొట్టాలి. నిజంగా వైజాగ్ ఇటువంటి టాలెంట్ ఉన్నారో అని నేను ఇప్పుడు అనుకోలేదు. ఆ టాలెంట్ని మనం ఇంకా కొద్దిగా ముందుకు తీసుకురావాలి. అందరినీ కూడా ఇంకా మనం సాయం చేసేసి ఇంకా బాగా వెళ్ళి ముందు మన వైజాగ్ పేరు రావాలని కోరుకున్నాము. మళ్ళీ సెక్రటరీ జనరల్ ఇండియా మాస్టర్ అథ్లెటిక్స్, అలాగే ఉండడం విశాఖపట్నమే కాబట్టి మన విశాఖపట్నంలో మినిమమ్ 150 నుంచి 200 మంది అథ్లెట్స్ మనకి ఉన్నారు మన స్టేషన్లో. ఎవ్రీ ఇయర్ డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మినిమం 50 నుంచి 100 వరకు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేషనల్ కూడా మినిమం 10 నుంచి 15 మంది కూడా ఇంటర్నేషనల్ మీట్లకు కూడా ఎవ్రీ ఇయర్ అవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా నేషనల్ మీట్లో మెడల్ సాధించిన వాళ్ళని మనం సన్మానించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి మనం ఉన్న దాంట్లో ఎంతో మెమెంట్ అవుతుందో ఇలాగ ఇచ్చినప్పుడు మరి ఈ సంవత్సరం అయితే సత్యదేవి గారు మనం మెడల్ సాధించిన ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు అనౌన్స్ చేయడం రియల్లీ చాలా ఆనందదాయకం. అలాగే కమలపేట గారు ట్రస్టీ యాక్టివిటీస్ డెఫినెట్గా మన అథ్లెట్స్ అందరికీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రైన్ టికెట్స్ కానీ రిమైనింగ్ స్పోర్ట్స్ కిట్లు కానీ ఇవ్వడానికి మనం ప్లాన్ చేద్దామని చెప్పారు. వానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మంచి ఇక్కడ అకామిడేషన్ మనకి ఇచ్చిన ఈ సనపాల వరప్రసాద్ గారికి కానీ దీని అంతటినీ కోఆర్డినేట్ చేసిన మన శ్రీనివాసరాజు గారు కానీ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మన సుధాకర్ ఎల్కే సుధాకర్ అంటే మా అసిస్టెంట్ సెక్రటరీ కాబట్టి దాన్ని ఆయన పెడుతున్న నంబర్ కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్ని ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు చేస్తున్నాం. మరి ఇలాంటి మోటివేషన్లో మన 10 సంవత్సరాలు కూడా నేషనల్స్ ఇంటర్నేషనల్ వాళ్ళని సన్మానం జరుగుతుంది. వాళ్ళకి ఒక మోటివేషన్గా ఉంటుందని చిన్న కార్యక్రమం చేపట్టాము. ఇది ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటాం. విజేతలందరూ కూడా శుభాకాంక్షలు. మా శ్రీగారి యొక్క నామాంకితంగా జనపద ఫౌండేషన్ తరఫున విజేతలకు 2,000 రూపాయలు తరఫున ఆశీర్వచనంగా పాల్గొనడం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా శ్రీకి హనుమాన్ స్పోర్ట్స్లో ఒకటి పెట్టారు మా చిన్నప్పుడు. ఆ స్ఫూర్తి కన్నా కనిపిస్తున్నారు. ఈ సంస్థకు ఆర్థికపరమైన ప్రోత్సాహాన్ని ఇస్తామని చెప్పి మేము నిర్ణయిస్తున్నాము. ఈ వరల్డ్ టీచర్స్ జగదుర్పేటం ఆధ్వర్యంలో మహిళలను బలవంతంగా నిర్ణయించుకుంటుంది. విద్యా సేవ అందిస్తుంది కాబట్టి మహిళలకి మా పనం ఉంది కాబట్టి ఈ ఆర్గనైజేషన్కి తగిన సహాయ సహకారం అందిస్తామని నిర్వహిస్తున్నాము. ప్రసంగంలో ముంబైలో జరిగిన అలాగే జాతీయ అయోధ్య జరిగిన అంతర్జాతీయ విజేత అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున విశాఖపట్నం నుంచి వెళ్ళి మెడల్స్ సంపాదించారు. సిల్వర్ బ్రాంచ్ వాళ్ళందరూ కూడా సన్మానం చేయడం జరిగింది. త్వరలోనే అసోసియేషన్ ఇంకా బలోపేతం చేసి ఇంకా ముందుకు వెళ్తామని